ఫెయిల్యూర్స్, సక్సెస్ ఈ టర్మ్స్‌ని మనం ఇంటూ దాని మీనింగ్‌ని మార్చేశారు. ఉన్న ప్రపంచంలోనే అతి సక్సెస్‌ఫుల్ వ్యక్తి నా దృష్టిలో ఇలాన్ మస్క్. సో తనేమనుకున్నాడు అంటే మార్స్‌కి వెళ్ళి లైక్ ఇంటర్‌ప్లానెటరీ సిస్టమ్‌ని క్రియేట్ చేస్తా అన్నాడు. లైక్ మనం ఎలా అయితే ఏరోప్లేన్‌లో ఈ ప్రదేశం నుంచి ఇండియా నుంచి యూఎస్ఏకి ఎట్లా వెళ్తున్నామో తనేమనుకున్నాడంటే ఈ ఎర్త్ నుంచి మనుషుల్ని మార్స్‌కి తీసుకెళ్ళే యాంబిషన్ తను పెట్టుకున్నాడు. సో 2-3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇట్స్ ఎ డిజాస్టర్ ఫెయిల్యూర్. అంటే తను ఫెయిల్ అయిన రేంజ్ ఎలాంటిది అంటే తను పెట్టుకున్న యాంబిషన్‌తోని కంపారిటివ్‌లీ ఫెయిల్యూర్ కూడా అంత పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు. భయపడతాడు. ఒక సదట వ్యక్తి అట్లాంటి డ్రీమ్‌ని చూసి నైట్ నిద్ర పట్టదు వాడికి. దేనికి కోరికతోని కాదు. ఇది పడి నిద్ర పట్టదు వాడికి. సో అలాంటి డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఆ మనిషికి ఆ డ్రీమ్ మీద ఎంత కసి ఉంటే ఆ మనిషి ఆ డ్రీమ్‌ని అచీవ్ చేయడానికి తనను తాను ఆ ఫామ్‌లోకి అలవరుచుకుంటాడు. అంటే ఏంటంటే దాని కొరకు రోజుకి 3 గంటలు నిద్రపోవాల్సిన స్టేజ్ కూడా ఉంటుంది. తను ఏరోనాటికల్స్ కాదు, రాకెట్ సైన్స్ చదవలేడు. బట్ ఇప్పుడు అది నెరవేర్చుకోవడానికి ఇప్పుడు కొన్ని వేల బుక్స్ చదవాలి, కొన్ని వేల సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవాలి, ఇంజనీరింగ్ అర్థం చేసుకోవాలి, స్పేస్ అర్థం కావాలి, టెక్నాలజీ అర్థం కావాలి, ఏఐ అర్థం కావాలి. ఇవన్నిటికీ కానీ ప్యాషన్ భయంకరంగా ఉన్నందుకు ఏంటంటే తన ఉన్న హ్యాబిట్స్ ఏదైతే రోజుకి 6 అవర్స్ నుంచి 3 అవర్స్ డిక్రీజ్ చేస్తాడు. ఊరికే చేయమనండి చెయ్యడు. ఇప్పుడు సక్సెస్ అయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా 6 అవర్స్ పంటాడు. కానీ ఎప్పుడైతే ఆ గోల్ లోపల ఉండి అది అచీవ్ చేయాలన్న కసి ఉన్నప్పుడు 3 అవర్స్. సో హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడానికి గోల్స్ పెట్టుకుంటారు. సో నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ నీ హ్యాబిట్స్ చేంజ్ కావు. ఎందుకంటే ఒక బాడీకి హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటం ఇష్టం ఉండదు. ఒక చైన్ నుంచి ఇంకో చైన్ నుంచి ఇంకో దానికి అస్సలు ఇష్టం ఉండదు. సో దాన్ని చేయించుకోవడానికి నువ్వు ఒక గోల్స్ పెట్టి ఈ గోల్ ముందట ఇచ్చి హ్యాబిట్స్ ఇంపార్టెన్స్ కాదు, నాకు ఈ గోలే ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు పుష్ చేసుకునే హ్యాబిట్స్ని దాటుకొని వెళ్ళి గోల్స్ని అచీవ్ చేస్తావు. ఎప్పుడైతే ఈ హ్యాబిట్స్ని నువ్వు చేంజ్ చేయలేకపోయినావో దట్స్ వెన్ యూ విల్ కన్సిడర్ అస్ ఫెయిల్యూర్. ఎందుకు? నీ హ్యాబిట్స్ నేను పుష్ చేసుకోలేకపోయినావు. నీ గోల్ మీద నీకు అంత కసి లేనప్పుడు నీ హ్యాబిట్స్ చేంజ్ కావు, అప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. బట్ ఒకవేళ స్టిల్ పర్సిస్టెంట్గా ఒకసారి ఫెయిల్ అవ్వ రెండోసారి మళ్ళీ ట్రై చేస్తావు హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడానికి. ఎవరైతే ఈ ప్రాసెస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడో వాడు ఎప్పుడు చేంజ్ కాడు. వాడి హ్యాబిట్స్ చేంజ్ కానప్పుడు ఆటోమేటిక్లీ వాడు అనుకున్న గోల్ సక్సెస్ కాడు. సో దట్ మీన్స్ హీ హ్యాస్ 100% ఛాన్సెస్ ఆఫ్ నాట్ సక్సీడింగ్. కానీ ఎవడైతే ఫెయిల్ అవుతూ ఈరోజు కాకపోతే రేపు 3 ఇంత ఇంప్రూవ్ చేసుకొని సడన్గా ఒకరోజు మోటివేషన్ ఫస్ట్ వచ్చేసి హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని గోల్ మీద పిచ్చి ప్రేమ పెంచుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గోల్ మీద పిచ్చి ప్రేమ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ హ్యాబిట్స్ అనేవి. సో హ్యాబిట్స్ని చేంజ్ చేయాలని గోల్ పెట్టుకున్నాం అనుకో, హ్యాబిట్స్ చేంజ్ కావు. గోల్ మీద కసి పెట్టుకో, ఏదైనా మంచి గోల్, ఇంట్రెస్ట్, దాని మీద ప్రేమ పెంచుకో. సో ఆ గోల్ కొరకు నీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటావు. అప్పుడు ఏదో ఒక రోజు, ఈ రోజు 2 రోజు 3 రోజు 4 రోజు అట్లా గోల్ మీద ఇంట్రెస్ట్ పెంచి 5వ రోజు నీ అమ్మ గోల్ సక్సెస్ అయింది అన్నప్పుడు చేంజ్ చేసేసుకుంటావు ఇవన్నీ.